నాకు అడిగింది ఇవ్వలేదు కాబట్టి ఆయన నాకు శత్రువు, నేను నిందిస్తే ఆయన సహించలేదు కాబట్టి నాకు శత్రువు కదండి. సరే, శత్రు శబ్దం వల్ల మీకున్న బోధ ఏంటి? మీ వ్యవహారం చెప్పండి. ఆయన నాకు శత్రువు, మీరేం చేస్తారు? మీరు చెప్పాలి, ఆయన నేను చూడను, నా శత్రువు కాదు, ఆయన నేను వినను, ఆయన చేతి తిండి తినను. శత్రుత్వం అదే కదండి. అంటే శత్రువు అని చెప్తూనే మీకున్న, ఎందుకంటే భగవద్గీతలో భక్తి యోగంలో 18వ శ్లోకం అండి, సమశత్రుజ మిత్రేజ తదా మానవమానయో శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జిత తుల్యలింగ స్థితిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః. మీరు భక్తిగా ఉండండి అన్నదానికి చెప్తున్నానండి. భక్తిగా ఉండాలంటే శత్రుమిత్రాదులు ఎందు సమమైనటువంటి భావం. వీడిని శత్రువుని వీడిని మిత్రుడని విభజిస్తే కదండి మీకు భక్తి వచ్చేది. శత్రుమిత్ర భావమే లేని వాడికి భక్తి ఉండదండి. ద్వంద్వరహితుడైనటువంటి వాడు, ద్వంద్వాతీతుడు కాదు, ద్వంద్వరాహిత్యం. శత్రువు లేదు మిత్రుడు లేదు అన్నటువంటి వాడికి భక్తి యోగం లేదు. మీరు శత్రువుని విభజించాలంటే ఏం చేయాలి? నాకు శత్రువు అంటే మీరు కామం అని చెప్పాలి. మీరు పక్కన పెట్టండి. నీ పురుషార్థాలు ఏంటండి? 4. వాటిలో ఎవరెవరు ఉన్నారండి? ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థం. నీకు కామం అనేటువంటి ఒక స్నేహితుడు ఉన్నాడు, కామం అనే పేరుతో ఒక శత్రువు ఉన్నాడు. ధర్మార్థాల్లో ఒక కామం అనేటువంటి పేరు కలిగిన వాడు ఒకడు ఉన్నాడు. కామక్రోధాది యషడ్వర్గాల్లో కామం అనే పేరు కలిగిన వాడు ఒకడు ఉన్నాడు. వీళ్ళిద్దరి పేరు ఒకటే అండి, ఇద్దరి పేరు ఒకటే. మీరు శత్రుకామంతో ఉన్నారా ధర్మకామంతో ఉన్నారా అని అడిగారండి. ఎట్ట తెలుస్తుందండి ఇది? అప్పుడు శాస్త్రం వాళ్ళకి ధర్మ అవిరుద్ధ కామోస్మిన్ లోకేచ పురుషర్షభ అని భగవంతుడు అంటాడు. ధర్మ అవిరుద్ధమైనటువంటి కామము అన్నాడంటే ధర్మంతో చేరుకుంది కాబట్టి ధర్మావిరుద్ధమని ఆయన చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు ధర్మం కదండి, ధర్మం అంటే ఏంటంటే ఉప్పు నీళ్లు కలిసి ఉన్నాయండి. ఉప్పు నీళ్లను వదిలిపెట్టేసింది. ధర్మమా అధర్మమా? ఎప్పుడు వదిలిపెట్టేస్తుంది ఉప్పు నీళ్ళని? సూర్యుడు ఉండడం వల్ల వదిలిపెట్టేస్తుంది. ఉప్పు నీళ్ళలో ఎప్పుడు కలుస్తుందండి? మళ్ళీ వేస్తే కరిగిపోతుంది. అది నేను కలగనని చెప్పింది అనుకోండి, అది ధర్మావిరుద్ధం లేదు. ఇప్పుడు చెప్తున్నాడు కామము ఎందుకు శత్రువు మీకు చెప్పండి. పురుషులు చెప్పారండి కామం శత్రువు. కామం ఉంది కదా, శత్రుకామం ఉంది, మిత్రకామం ఉంది. భగవంతుడు ఈశ్వరుడికి తారకాసుర సంహారంలో కుమార సంభవంలో మీరు గమనిస్తే ఈశ్వరుడిని వివాహం చేసుకోవాలని ఎవరో కోరారండి. ఎవరు కోరారండి? దేవేంద్రుడు కోరారండి. ఈశ్వరుడికి వివాహం చేసుకోవాలి. ఆయన కేవలం ఇంట్లో కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు. ఎవరో ఒకరు అన్నారు, అంటే ఈ లోకంలో పిచ్చెట్టుందంటే తారకాసురుడు అనేటువంటి వాడు ఏమన్నాడంటే నువ్వు ఎట్ట చచ్చిపోతావురా అని అడిగాడంటే, లోకంలో ఇంకా జరగదు అనుకున్నదాన్ని చెప్పాలనుకున్నాడు. ఎట్ట చచ్చిపోతావు భగవంతుడు అడిగినప్పుడు మనం చెప్పవలసి వచ్చింది. తారకాసురుడు అన్నాడు, ఈశ్వరుడు వివాహం చేసుకుని ఆయన కలిగే సంతానం వల్ల నేను చచ్చిపోవాలి. సరే, ఆయనకి వివాహం జరగాలంటే ఎట్లుందంటే ఈశ్వరుడు మహాముద్ర రూపం ధరించి కూర్చుని కళ్ళు మూసుకుని నేను ప్రపంచంతో సంబంధం పెట్టుకోవాలని ఆయన కూర్చుని ఉన్నాడు. ఆయన పెళ్లి చేసుకోవాలి. ఎవరు చెప్తారండి ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకోమని? ఎవరు చెప్పేదని సమర్థత? అప్పుడు దేవేంద్రుడు మన్మధుడిని పిలిచాడు. కుమార్ మహారాజు చదివి ఉంటారు. సరే, దాని తెలుగులో ఒకసారి దేవేంద్రుడి దగ్గరికి వచ్చి మన్మధుడి దగ్గరికి వచ్చి అక్కడ చేయవేశాడు. అయ్యా, నీ వల్ల ఒక పని కావాలంటే ఆయన అన్నాడట, మనయాలకు ప్రాపు నిండు వెన్నెల చెలిమీయను గలదేని పినాకపాణియు హరుణీను దీంపదాలు. పినాకో జగవంతను. పినాకం అంటే ఈశ్వరుడి యొక్క కోపం ధరించినప్పుడు ఈశ్వరుడి చేతిలో ఉన్న ఆయుధం. ముద్రలో మొదటి పాఠం ఉంది చూసారా, ధనుహు అని. ముద్రని ఆయన చేతిలో కోపంగా ఉన్నప్పుడు పట్టుకుంటాడంటే దాన్ని మామూలుగా పట్టుకోడు. పినాకాన్ని చేతిలో పట్టుకున్నటువంటి ఈశ్వరుణ్ణే నేను జయించేస్తానని కామి మన్మధుడు చెప్తున్నాడు. సరే, అట్లయితే పోయి కొట్టారు. సరే, ఈశ్వరుణ్ణి కామ ప్రేరణ చేశాడు. ఏం జరిగిందండి? మన్మధుడు దగ్ధుమైపోయినాడు. ఇప్పుడు మీకు అర్థమవుతుందండి, కామానుసారి ఇది క్రోధ తత్ అధర్మ, కామానుసారి మోక్ష తద్ధర్మ. కామాన్ని చేసిన తర్వాత మీకు కర్మ నుంచి విరతి వస్తే
అది మోక్షము, అది ధర్మకామం. కామం నుంచి ఇంకొక కామం చేసేట్టుగా ఉంటూ వస్తే అది శత్రు. ఇంతేంటి మీకు ఈ యొక్క ధర్మకామాన్ని శత్రుకామాన్ని ఎవరు వేరు చేస్తారో వేద ధర్మాన్నంతా పఠించకుండానే ధారణ చేసేవాళ్ళు. ఇది చెప్పుకోవడానికి ఒక వాక్యంలో బాగుంది. అంటే వేదమంతా విహితం అవిహితం, చేయకూడదు చేయదగింది, వెళ్ళకూడదు వెళ్ళదగింది చెప్తున్నారంతే. ఇవన్నీ పరమాత్ముడు ఇది వినొచ్చు వినకూడదు, చూడొచ్చు చూడకూడదు అని ఎట్లా చెప్పారు? కేవలం కామ యదిచ్చయా చోపబన్నం స్వర్గద్వారముపావృతం, మనం అనుకుని వెళ్ళేటువంటి చోటు కానీ ఎవరో మెడబట్టి దోసేటువంటి చోటు కాదు. కాబట్టి వేదవాక్యాలు ఎవరికంటే స్వేచ్ఛ లేనటువంటి వాడికి వేదవాక్యాలు చాలా మోదాన్ని ఇస్తాయి. ఎందుకని అంటే ఎవరన్నా నా దగ్గరికి వచ్చినప్పుడు స్వామి ఏం చేయమంటారో చెప్పండి, మీరందరూ ప్రవర్ చెప్పారండి, నాకు సంకటాన్ని పెట్టారు, మీకే అన్నీ తెలుసు, ఎవరికి ప్రవర్ చెప్తున్నావు అంటే అభివాదయే అన్నారండి. అభివాదయే అంటే అభివదతి, కిం అభివదామి, మీరు చెప్పడం వల్ల నేను మాట్లాడాలన్నారండి. వాదం అంటే ఏంటండి? వాద ప్రసంగే. మీరందరూ ఏం చెప్పారంటే మీ గోత్రపౌరుడు చెప్పి వేదం ఇదంతా చదువుకున్నాము, మాకు అన్ని ఉపకరణాలు సిద్ధంగా ఉన్నాయి, వేద విహితంగా మేము చేయవలసింది ఏమన్నా ఉంటే చెప్పండి అని చెప్పడం అంటే అభివాద ప్రవాదం. అభివాద అంటే మీరు మాట్లాడండి మేము వింటాము. ఏం మాట్లాడాలి? వేద విహితమైనటువంటి కర్మ చెప్పాలి. వేద విహితమైనటువంటి కర్మ ఎందుకు చెప్పాలి? స్వార్థము ఇష్టమైనటువంటి సంకల్పం మీకు లేదు కాబట్టి. నాకు ఇది చూడాలని లేదండి, ఏమి చూడాలనో లేదు, ఏది వినాలనో లేదు, కానీ పరమాత్ముడు వేదంలో నేను దేన్ని చూడమని చెప్పదలుచుకున్నాడో దాన్ని నాకు చెప్పండి. అర్థం లేదండి, భగవంతుడు దీన్ని చూడండి అని చెప్పాడు. వేదంలో ఆయన అనుకున్నాడండి కళ్ళతో. అప్పుడు ఎవరో నన్ను అడిగారు, కాళ్ళతో నడవటమే కదండి ఇంకేమన్నా చేస్తారా అని అడిగాడండి. చాలా చేస్తారండి, కాళ్ళతో కన్నడం కూడా చేస్తారు. కానీ వేదాధ్యయన పొందైనటువంటి వాడికి కన్నడం అనే క్రియ గోచరించడం. ఎందుకని? పరమాత్ముడు గతి అనే దృష్టితోనే పాదాన్ని ఉపయోగించాడు కాదు. అంటే పరమాత్ముడు ఉపయోగించినటువంటి సంకల్పము జీవేచ్ఛ. జీవేచ్ఛ ఈశ్వరేచ్ఛ భిన్నత నాస్తి ఇది ధియా మోక్ష. జీవేచ్ఛకు ఈశ్వరేచ్ఛకు భిన్నత్వం లేదు అని చెప్తే మోక్షం అవుతుంది. జీవేచ్ఛకి ఈశ్వరేచ్ఛకి భేదం ఉంది అని అంటే వాడు ముక్తుడు కాలేడు. అంటే వేద విహితములైనటువంటి వాక్యములు మనకు తెలియకపోయినప్పటికీ కూడా మన వాక్యాలను వేద పురుషుడికి చెప్తే, మీరు చెప్పారు కదండి వేద విహితమైనటువంటి వాడికి చెప్తే వాడు అదే వాక్యాన్ని శతమానం భవతి, శతమనంతం భవతి, శతమైశ్వర్యం భవతి ఎట్లా చెప్తున్నాడు? అందరికీ చెప్పడానికి వేద పురుషుడికి బోధ రాదట. అంటే వాడు ధనం వల్ల విక్రయింపబడినవాడు కాదు. వాడికి శాస్త్రధర్మంగా వీడు చెప్పడంలో అభివాదం చెప్పాడు. వీడికి ఏమి స్వార్థము ఇష్టమైనటువంటి ఇచ్చ లేదు, స్వేచ్ఛతోనే ఉన్నాడు, పరతంత్రుడు కాడు. వీడు ఖచ్చితంగా 2 సంవత్సరాలు జీవించడానికి యోగ్యుడు అని వేదవాక్యం చేత వాడికి బోధ చేస్తాడు. ఆ స్మృతి దొరకదండి. మనం సంసారంలో పడిపోతే 100 సంవత్సరాలు బతకాలనేటువంటి స్మృతి దొరకదు. మేమందరం కూర్చొని ఎక్కడో భోజనం చేస్తున్నామండి, మా మామగారు అందరం కూర్చొని భోజనం చేస్తున్నాం. పళ్ళెంలో అన్ని పదార్థాలు ఉన్నాయి, అక్కడ ఏదో ఒక పేషణి ఉంది, భోజనం చేయవలసినటువంటి పదార్థం ఉందంట. దాన్ని తీసుకురావడానికి ఒకడు వెళ్ళి పాత్రలు తీసుకుని తెచ్చుకుంటూ ఉన్నాడు. ఒకడు ఉన్నటువంటి ఒక చిన్న బాడీలో దాన్ని వేసుకుని తెచ్చిపెట్టుకున్నాడు. మామూలు ఇది ఇట్లా చేయాలని నాకు అనిపించలేదా? ఆయనకి తెలీదా? తెలుసు, మోహవశాత్. అంటే ఇట్లే చెయ్యాలి అని అనుకోవటం చేత. అంటే అది ఏ వేదంలోదో నాకు కూడా తెలియదండి, నేను వేదం చదువుకున్న వాడిని కాదు. నా దగ్గరికి ఒక సంవత్సరం రోజుల పూర్వం మన వాళ్ళందరూ ఉన్నారు. ఉండగానే ఒక వృద్ధ ఇంజనీర్ ఒక ఆయన వచ్చాడండి. ఒక 70-80 సంవత్సరాలు ఉంటుంది ఆయనకి. నన్ను చూడటానికి వచ్చాడు. శ్రీనివాసరావు గారిని ఇక్కడ ఈ ప్రాంతం వారే, ఎవరో ఆయన తత్వబోధ చేస్తూ ఉంటారు. శ్రీనివాసరావు గారు, ఎల్లంరాజు శ్రీనివాసరావు గారిని ఎవరో తత్వబోధ చేస్తుంటారు. వారి శిష్యుడండి. అంటే ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం మా గురువు గారి దగ్గరికి వెళ్ళాను స్వామి, ఆయన నాకు ఒక మాటను చెప్పి దీన్ని స్మరించుకుంటూ ఉంటాను, ఆయన నీకంతా మేలు జరిగిపోతుంది అన్నారు. సరే స్మరిస్తూ ఉన్నాను స్వామి, ఏం మేలు జరిగిందో నాకు తెలియలేదు, ఇప్పటికి 20 సంవత్సరాలు అయింది, మీ దగ్గర చెప్పాలనుకుంటున్నాను అన్నారు. సరే చెప్పండి. నేనే అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, ద్యుభి హిత జన్మాసు నహాస్తు.
నిజంగా ఇది వాక్యం నాకు స్మరించలేదండి. నేను అన్నాను నాకు స్మరణ లేదండి. సరే చూస్తాను, 2 నిమిషాలు వినిపిస్తానని ఎవరో విద్యార్థులు వ్యాకరణ కమిటీతో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తే, స్వామి ఇది వేదవాక్యం, బహుశా ఇది ఋగ్వేదంలో ఉండొచ్చు, యజుర్వేదం ఆయన చదువుకున్నాడు కాబట్టి నాకు యజుర్వేదంలో ఉన్నట్టు తెలియదు. సరే అని చెప్తూ మీరే కొంచెం సంకల్పం చేసి దానికి అర్థాన్ని యోచించండి, మీకు తెలుస్తుంది. సరే ఆయన చెప్పినట్టు నేను చెప్పాడు కదా, మళ్ళీ ఎందుకు వేదాన్ని మనం చదవడం, ఒకసారి కళ్ళు మూసుకుని మనమేమన్నా ఎప్పుడన్నా అన్నామా అని అనుకున్నాం. సరే ఉన్నట్టుండే నిజమో అబద్ధమో మనకు తెలియదు. ఒక వాక్యం అర్థం జద్దువిహి అని అంటే ఇంద్రియములతో అనుకోవచ్చు. ఇక అంటే మేలు చేసేవాడు, జరిమాసు అంటే వృద్ధాప్యములందు మాతో ఉండుగాక అని వాక్యానికి అర్థం వచ్చింది. జివిహి హిత జరిమాసు నహ అస్తు. సరే ఈ 20 సంవత్సరాలు చేశాడు కదండి, దానివల్ల ఏమైంది? నాకేం వృద్ధాప్యం పోలే. వృద్ధాప్యంలో మేలు చేసేటువంటి ఇంద్రియాలు మాతో ఉండాలి. నేను జపం చేస్తున్నాను ప్రతిరోజు. దానివల్ల ఏమేమి జరుగుతుందండి? అప్పుడు నేను అన్నాను, దీనిలో ఒక చిన్న దోషం ఉందండి, మీరు సరి చేసుకోండి, చెప్పండి అని. మీరు ఈ ప్రపంచంలో దేన్ని చూడరో చెప్పండి అన్నాను. ఇవన్నీ చూస్తానండి, దాన్ని చూస్తాను, దాన్ని చూస్తాను, దాన్ని చూస్తాను, దీన్ని చూస్తాను. సరే ఈ మాట్లాడుతూ ఉంటే నీ ముఖం చూడను పో అన్నాడండి ఒకడు. ఎందుకన్నారండి ఆ మాట? అంటే నేను చూడను 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 అని ఎన్ని పర్యాయాలు చెప్తారో లోకంలో ఆ పదార్థాలు ఇంకా మీరు చూడలేరు. మనమే చెప్తున్నాం కదండి, ఇది మనసాధ్యాయతే. మీరు అనుకున్నారు ఏమని? నేను చూడను. ఎవరు చూడండి? అబ్రాహ్మణుడిని చూడను అన్నాడు, అయిపోయింది. ఇంకా లోకంలో అబ్రాహ్మణుని చూడి మీరు తిరగలేడు. చూడను చెప్పడం చేత నేను మాంసభక్షణం చెయ్యను, ఎక్కడెక్కడ వద్యశాలు ఉంటాయో అక్కడికి వెళ్ళలేదు, ఎవరు నన్ను ఆపడం లేదు. మాంసం వండే చోటు నేను వస్తున్నామండి, అన్ని చోట్ల వంట పదార్థాలు ఉన్నాయి, పోతుంది ఇక్కడ మాంసం వండబడుతుందా అంటే ఉందంటే వచ్చి పెట్టేస్తూ వెళ్ళిపోతుంది. అంటే ఏంటి? మీకు మీరే చూడను, వినను, వెళ్ళను అని సంకల్పాలు చేసుకుని మీరు తిరగగలిగినటువంటి దేశాన్ని, చూడగలిగినటువంటి దేశాన్ని తగ్గించేసుకుంటూ ఒక స్థితికి వచ్చేటప్పటికి అన్నీ చూడను అని అయిపోయి ఇంకా చూడవలసింది లేదు, ఇంకా వినవలసింది లేదు అని అనుకుంటే ఏమిటండి అర్థం? నేను శరీరాన్ని విడిచిపెడతాను అన్న. అంటే మనకు చూడవలసింది లేదు అని మనం చెప్పుకుంటూ వెళ్ళే వాక్యాలు ఎన్ని హృదయంలో చేరుతాయో అవన్నీ మిమ్మల్ని ప్రపంచంలో ఇంకా వాటిని చూడనివ్వకుండా చేసేస్తాయి సత్సంకల్పులు. కాబట్టి నేను చూడను అనే మాటలు ఏమరపాటుగా కూడా మీ మనస్సుతో శ్రద్ధగా ఉన్నప్పుడు చెప్పకండి. స్వేచ్ఛగా ఈ ఉపాసన అంతా ఎప్పుడు సిద్ధిస్తుందంటే ఆఖరి మాట అండి, మీరు ఇవన్నీ చేస్తున్నారు, ఎవరు చెప్పగా ఎవరండి ఇక్కడ యజమాని అని అడిగాను అనుకోండి. నేను అందరూ వేద పండితులు వేదం చెప్తున్నారు కదండి, వేదవాక్యాలు ఉచ్చరిస్తున్నారు, యజమాని కూడా వేదవాక్యాలు చెప్తున్నాడు. ఎవరండి యజమాని అని అడిగారు. యజమాని కొన్ని యోగ్యత ఏమిటంటే ఎట్ట నిర్ణయిస్తారు ఈ యజమాని? ఆయన ఏ స్వేచ్ఛయా క్రియతే సో యజమాని. ఎవడు స్వేచ్ఛతో చేస్తున్నాడో వాడు యజమాని, ఎవడు పరీక్షతో చేస్తున్నాడో వాడు సేవకుడు. స్వేచ్ఛకే కర్తృత్వం కానీ పరీక్షకు కర్తృత్వం లేదు. కాబట్టి యజ్ఞయాగాది క్రతువులు ఎందు స్వేచ్ఛకే సర్వాధికారం కానీ పరీక్షకు కానీ కర్మకు కానీ వక్తకు కానీ లేదు. కాబట్టి ఎప్పుడు ముక్తి? స్వేచ్ఛగా ఉన్నటువంటి వాడికి ముక్తి కానీ పరీక్షగా ఉన్నవాడికి ఎప్పుడు వేదం చెప్తూ ఉండవలసింది. ఆయన ధనం ఇస్తాడు, మంత్రం చెప్పండి అంటే చెప్పాలి. మనందరం సంభావనకి వెళ్ళిపోతున్నాం. అట్లాంటి సంభావన లేకుండా కూడా వేదం చెప్పగలిగిన బ్రాహ్మణుడు ఉన్నాడు అనుకోండి, వాడికి పరీక్షతో నిమిత్తం లేకుండా నిరంతర వేదాధ్యయన సంపన్నుడుగా ఉంటాడు. కాబట్టి పరీక్షతో అంతఃకరణ ధర్మాన్ని నడవకుండా ఉండేటువంటి శక్తిని సంపాదించాలి. స్వేచ్ఛతోనే సమస్త వ్యవహారాలు జరగాలి. ముక్తుడి యొక్క లక్షణం ఎక్కడ కనిపిస్తుందంటే స్వేచ్ఛా స్థితిని గుర్తించడం వల్ల. అంటే ఏంటి? ఎవరో చెప్తుంటే నేను చేస్తున్నాను, ఎవరో చెప్తుంటే నేను చేస్తున్నాను అని కాకుండా శంకర భగవత్పాదులు సోపానషట్కులో చెప్పిన దాంతో ముగిస్తున్నాను. వేదో నిత్యమనీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం తేనేశస్య విధీయతాం
కామే మతిత్యజ్యతాం పామోగ పరిముంగ్యతాం భవసుఖే ఆత్మానుసంధీయతాం ఆత్మేచ్ఛా వ్యవసీయతాం నిజగృహాత్ తోర్ణం వినిర్గమ్యతాం. శంకర భగవత్పాదులు చెప్పిందంటే వేదాన్ని నిత్యం అధ్యయనం చేయండి. తదుదితం కర్మస్వనుష్ఠీయత శాస్త్రస్య గురువాక్యస్య. వేదంలో చెప్పబడినటువంటి కర్మలే చేయటం వల్ల అన్ని కర్మలు గుర్తయిపోతాయండి. నాతో వచ్చేవాడందరికీ నా మీద కోపంగా ఉంటుందండి. ఇప్పుడు ఎక్కడికైనా వెళితే మరి వాడికి వెళ్ళి అక్కడికి వెళ్దామా ముందర క్రమం అడుగుతారు. నేను బలియాన్ ఢిల్లీకి వెళ్ళాను. నాకెవరో కారు తెచ్చిచ్చారు, అక్కడ పెట్టున్నారు. సరే 10 రోజులు కూర్చుని మాట్లాడంతా అయిపోతుంది. స్వామి కారుతో పని అయిపోయిందా, పట్టుకెళ్ళిపోమంటారా అని అడిగారు. అంటే ఇంకా మాట్లాడుతూనే ఉన్నానండి, ఇంకా బండి ఎక్కలేదు నేను. అంటే మనకున్నటువంటి కర్మేంద్రియాలని జ్ఞానేంద్రియాలను ఉపయోగించి నాకు ఈ లోకంలో చూడవలసింది ఇంకా మిగలలేదు అన్న స్థితి మీరు సంపాదించడమే వేదవిహితమైనటువంటి కర్మ. పరీక్షతో మనం ఏం చేస్తున్నామంటే అది చూడరా, ఇది చదవరా, ఇక్కడికి వెళ్ళరా అని పెద్దవాళ్ళు చెప్పేస్తున్నారు. అన్నీ చూసి